నమస్తే, జే న్యూస్కు స్వాగతం. నా పేరు మన్మధరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. నేటి యాంత్రిక జీవనంలో పిల్లలు చదువులు, పెద్దల బాధ్యత, పిల్లలపై పరీక్షలు, ఒత్తిడి అనుసరించి వివిధ కార్పొరేట్ సంస్థలు విద్యార్థులకు, సిబ్బందికి, రాజకీయ నాయకులకు, వివిధ వర్గాల వారికి తనదైన శైలిలో మోటివేషన్ క్లాసుల ద్వారా చైతన్యపరిచి వారిలో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తున్న అంతర్ముఖి హెచ్ఆర్డి కన్సల్టెంట్ అధినేత, ప్రముఖ వ్యక్తిత్వ నిపుణుడు సతీష్ మాకేనతో జే న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే అండి, నా పేరు రాము, జే న్యూస్ సబ్ ఎడిటర్ అండి. శ్రీకాకుళం జిల్లా మీరు వచ్చినందుకు మా జే న్యూస్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ పూర్తి పేరు, మీరు పూర్తి వివరాలు దయచేసి తెలియజేయండి. జే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు సతీష్ మాకేనా. ఐఎమ్ సైకాలజిస్ట్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ అంతర్ముఖ్ హెచ్ఆర్డి కన్సల్టెన్సీ, హైదరాబాద్. మీరు ప్రస్తుతం శ్రీకాకుళం పర్యటనలో ఏ భాగంగా, ఏ ప్రాతిపదిక మీద, ఏ విధానంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ శ్రీకాకుళం జిల్లా పర్యటన పెట్టుకున్నారు? వాస్తవానికి పరీక్షల ముందు సాధారణంగా ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థల్లో ఉండేటువంటి విద్యార్థులు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతూ ఆత్మన్యూనతాభావానికి లోనవుతూ ఉంటారన్న ఉద్దేశంతో ఆ విద్యార్థుల్లో ఉండేటువంటి ఒత్తిడిని తగ్గించేందుకు, వాళ్ళు జీవన లక్ష్యాలను చేరుకోవడానికి కావాల్సిన మార్గదర్శక సూత్రాలను తెలియజేసేందుకు, యువతలో చైతన్యాన్ని నింపేందుకు ప్రత్యేకంగా ఈ పర్యటన ఉద్దేశించబడింది. ఇందులో భాగంగా జిల్లాలో ఉండేటువంటి అనేకమైనటువంటి కళాశాలల్లో, విద్యాలయాల్లో వ్యక్తిత్వ వికాసం పైన, జీవన వికాసం పైన సదస్సులు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్ని రాబోయేటువంటి పబ్లిక్ పరీక్షలకు సమాయత్తం చేసేందుకు, సిద్ధం చేసేందుకు ప్రధానంగా నేను ఈ జిల్లాకు రావటం జరిగిందండి. ప్రస్తుత విద్యా విధానంలో ఈ విద్యార్థులు పడుతున్న బాధల పట్ల మీకు చాలా మంచి అవగాహన ఉన్నది కాబట్టి ఈ విధంగా వాళ్ళకి కాస్త ధైర్యం నింపాలనే ప్రయత్నం చేయడం మంచిది. ఈ బ్యాంక్ పరీక్షల్లోనా, ఆర్ఆర్బీ పరీక్షల్లోనా విద్యార్థులు పాల్గొనడానికి మీరు ఏమైనా వాళ్ళకి సూచనలు చేస్తున్నారా? సాధారణంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంపిటేటివ్ పరీక్షల్ని నేపథ్యాన్ని గమనిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ అనిశ్చిత స్థితి పరిస్థితుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు తక్కువగా విడుదల చేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తరపున వచ్చేటువంటి ఐబీపీఎస్ మరియు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగ అవకాశాలు మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్న తరుణంలో వీటికి సంబంధించిన విద్యార్థులు ప్రధానంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అంశాలపైన ఎక్కువ ప్రాధాన్యత అంశాలను కేటాయించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మన శ్రీకాకుళం జిల్లా లాంటి వంటి ప్రాంతాలలో విద్యార్థులు జ్ఞానవంతులు అయినప్పటికీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విభాగంలో కొంతమేరకు వెనకబడుతున్నారు రాష్ట్ర విద్యార్థులతో పోల్చినప్పుడు. ఈ అంశాలపైన విద్యార్థులు ఎక్కువ దృష్టిని కేంద్రీకరించగట్టినట్లయితే ప్రధానంగా ఆంగ్ల భాష పైన పట్టు సాధించే దిశగా అడుగులు వేయాల్సి ఉంది. ఆంగ్ల భాష పైన పట్టు సాధించి లైఫ్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ పైన తగినటువంటి తర్ఫీదు పొందగలిగినట్లయితే ఖచ్చితంగా విజయావకాశాలు ఉంటాయి. ప్రత్యేకంగా జిల్లాలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల విద్యార్థులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఇప్పటికే బీసీ స్టడీ సర్కిల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 2013 నవంబర్ ప్రాంతంలో శ్రీకాకుళంలో కూడా ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల విద్యా వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉంటారు. కనుక విద్యార్థులు, ఈ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఆ సంస్థను సంప్రదించగలిగినట్లయితే ఉచితంగా తిరిగి వారికి ఉపకార వేతనాన్ని ఇస్తూ ఈ ఆర్ఆర్బీ, బిఎస్ఆర్బీ పరీక్షలకు తర్ఫీదును తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టినా విద్యార్థులు పూర్తిగా అందుకోలేకపోవడం కారణం అనేక కారణాలు అంటూ ఉంటున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర పరిధిలో చూస్తే ఈ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కలిగేటప్పుడు శ్రీకాకుళం వెనుకబడిన ప్రాంతం అని, వాళ్ళకి ఆంగ్లంలో పట్టు లేదని చెప్పి చాలా కంపెనీలు రిజెక్ట్ చేస్తున్నాయి. మేము కూడా వింటున్నాం. దాని పట్ల ఈ జిల్లా వాసిగా మీ స్పందన ఏమిటి? వాస్తవానికి మన జిల్లా ప్రాంతం వాస్తవంగా పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతం. మనకున్నటువంటి నదీ జల వనరులు చూసినప్పటికీ కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి తప్ప మనం వ్యావసాయికంగా, పారిశ్రామికంగా రెండు రంగాలలోనూ అనుకున్న స్థాయిలో అభివృద్ధిని సాధించలేకపోయాం. వాస్తవంగా చాలా ప్రాచీన కాలం నుంచి మనం చూస్తే శ్రీకాకుళం జిల్లాలో పేరు పొందిన విద్యా సంస్థలను కూడా ఆనాడు బ్రిటిష్ కాలం నుండి నేటి వరకు స్థాపించబడలేదు. పక్కనే ఉన్నటువంటి విజయనగరం, విశాఖపట్నాలను తీసుకుంటే ఎంఆర్ కళాశాల, ఏవిఎన్ కళాశాల వంటి కళాశాలలు ముందు నుంచి ఉండడం వల్ల అక్కడ విద్యా వ్యవస్థ పైన ఒక అవగాహన ఉండేది. సో ఎనీవే, ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి విద్యా వ్యవస్థలో మార్పుల వలన మన విద్యార్థులు ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తున్నప్పటికీ మన విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులలో ఆంగ్ల భాషా నైపుణ్యాల లోపం ఒకటైతే మన మాండలిక భాష ప్రభావంతో ఆంగ్ల భాషని మాట్లాడడం వల్ల కార్పొరేట్ కళాశాలలు, కార్పొరేట్ సంస్థలు వాళ్ళని రిజెక్ట్ చేయడం జరుగుతుందండి. దీన్ని మేము కార్పొరేట్ పరిభాషలో మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అంటామండి. అంటే మనం ఆంగ్ల ఉచ్చారణ, ప్రొనౌన్సియేషన్లో ఉన్న లోపాల వల్ల ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలు మన విద్యార్థుల్ని సరిగ్గా తీసుకోవటానికి ఆసక్తి కనబరచడం లేదు. ఈ దిశగా ఇక్కడ ఉన్నటువంటి
అనేకమైనటువంటి కాంపిటేటివ్ అకాడమీలు కానీ, లేదా ప్రభుత్వం తరపున ఇవాళ మనకి రాజీవ్ విద్యాకి యువ కిరణాలు వంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే మనకి సమీపంలో హెచ్ఎర్లలో అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది. ఇటువంటి విశ్వవిద్యాలయాలు, అలాగే ప్రత్యేకంగా డిఆర్డిఏ కింద ఈజీఎంపీపీ అనేటువంటి ఒక ప్రత్యేకమైన సంస్థ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, లైఫ్ స్కిల్స్ మీద, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద ట్రైన్ చేయడానికి ఉద్దేశించబడింది. ఈ అవకాశాలు ఉన్నాయన్న విషయం విద్యార్థులకు తెలియజేయగలిగినట్లయితే మీడియా ద్వారా మరింత ఆశావాకంగా విద్యార్థుల విద్యావకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఒక విషయం అండి, శ్రీకాకుళం జిల్లా గ్రామీణ ప్రాంతాలతో ముడిపడినటువంటి జిల్లా. ఈ జిల్లాలో అనేకమైనటువంటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నాయకులందరూ పుట్టినిల్లు. వాళ్ళు ఎవరు కూడా ఈ విద్యా విధానం పట్ల ఎక్కడి నుంచో వచ్చినటువంటి నారాయణ శ్రీ చైతన్య కాలేజీని అభివృద్ధి చేస్తున్నారు, కానీ శ్రీకాకుళం జిల్లాలో వారేమే విద్యా సంస్థలు నెలకొల్పాలనే తాపత్రయం లేదు. దీని పట్ల మీ స్పందన? రాజకీయ నాయకులు విద్యా వ్యవస్థను నెలకొల్పాలని ఆశించడం మన తప్పేమో బహుశా ఇప్పుడున్నటువంటి సమాజంలో. రాజకీయ నాయకులు వారి రాజకీయ ప్రస్థానాన్ని ముందుకు వెళ్ళటం కోసం, ప్రజాబాహుళ్యంలో చొచ్చుకుపోవటం కోసం వాళ్ళు చేయాల్సినటువంటి క్యాంపెయినింగ్ పనుల్లో ఉంటారే తప్ప విద్యా వ్యవస్థ లాభసాటి వ్యాపారం కాదని వారు తొలి దశలో భావించడం. ఇప్పటికే కార్పొరేట్ విద్యా ప్రపంచం రాష్ట్రమంతా ఒక పెద్ద చైన్ సిస్టంలా ఏర్పడిపోవడం వల్ల ఇప్పుడు నూతన విద్యా సంస్థల యొక్క స్థాపనకు కూడా సరైనటువంటి అవకాశాలు ఇవాళ జిల్లాలో లేవండి. పైగా రాజకీయ నాయకులు గతం నుంచి మనం గమనించినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో ఒక అత్యద్భుతమైనటువంటి రాజకీయాలు నడిపినటువంటి ఒక గౌతు లచ్చన్న గారు కానీ, అద్భుతమైనటువంటి పోరాటాలు చేసినటువంటి ఎన్జి రంగా గారి చరిత్రతో కూడా శ్రీకాకుళం జిల్లా ముడిపడి ఉంది. అయినప్పటికీ తర్వాత కాలంలో వచ్చిన రాజకీయ నాయకులు ఎవరు కూడా దురదృష్టవశాత్తు ఒక పెద్ద విశ్వవిద్యాలయం కోసం కానీ, లేదా ఒక పెద్ద కళాశాలల గురించి కానీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదేమో అనిపిస్తుంది. ఇటీవల కాలంలో మనం హర్షించదగ్గ విషయం ఏమిటి అంటే, శ్రీకాకుళం హెచ్ఎర్ల పీజీ సెంటర్ని అంబేద్కర్ విశ్వవిద్యాలయంగా మార్చడం ఒక శుభ పరిణామంగా చెప్పాలి. అయితే విశ్వవిద్యాలయాన్ని కేవలం పీజీ సెంటర్ స్థాయిలో ఉంచకుండా ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాయికి తీసుకెళ్లగలిగినట్లయితే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఎక్కడ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు లేవు. ఆ దిశగా ఇక్కడ ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పరచడంతో పాటు సాంకేతిక విద్యా నైపుణ్యం కోసం జేఎన్టీయూ విభాగాన్ని కనుక ఒకటి శ్రీకాకుళానికి తీసుకురాగలిగితే, అనంతపురం, కాకినాడలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లాగా జేఎన్టీయూ శ్రీకాకుళాన్ని తీసుకురాగలిగితే సాంకేతిక విద్యలో కూడా శ్రీకాకుళం ముందంజ వెళ్లే అవకాశం ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు తీసుకువెళ్లే కోర్సుల్ని కళాశాలల్లో ప్రవేశపెట్టవలసి ఉంది. ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి సాంప్రదాయక కోర్సులతో పాటు టూరిజం మేనేజ్మెంట్, అలాగే వాళ్ళ హోటల్ మేనేజ్మెంట్, ఇటువంటి నూతనమైనటువంటి కోర్సులు ఇవాళ అనేకం, ఇవాళ జమాలజీ, ఇటువంటి కోర్సులు, ఉపాధి అవకాశాలు ఉండే కోర్సుల్ని కనుక మనం విశ్వవిద్యాలయాల్లో పరిచయం చేసి కళాశాలల్లో పరిచయం చేయగలిగినట్లయితే తప్పకుండా శ్రీకాకుళం జిల్లా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి తదితర జిల్లాలో మీరు వినే ఉంటారు. అక్కడ పుట్టిన రాజకీయ నాయకులు వాళ్ళ చారిత్రాత్మకంగా వాళ్ళ తరతరాల గుర్తుగా ఎన్నో కాలేజీలు, ఎన్నెన్నో అవకాశాలు, ఎన్నో ఇండస్ట్రీలు గట్రా నెలకొల్పారు. శ్రీకాకుళం జిల్లా చాలా వెనుకబడిన జిల్లా అయి ఉండి కొన్ని లక్షల మంది ఉపాధి పనుల కోసం ఇతర రాష్ట్రాలకి, ఇతర ప్రాంతాలకి వలస వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ పిల్లలకి విద్యా విధానం చాలా దూరమై ఆర్థిక ఇబ్బందులు గట్రా పడుతున్నారు. దీని పట్ల మీ స్పందన, మీ ఆలోచన, మీ భవిష్యత్తు గురించి, దాని గురించి చేసే ప్రోగ్రామింగ్ ఏమైనా ఉందా? వాస్తవానికి రాజకీయ నాయకుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్లో ఎన్నికలకి వచ్చే ముందు మనం కేవలం సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆశల్ని చూపించి వాట్లని ఎరవేసే ప్రయత్నాలే జరుగుతూ ఉంటాయి తప్ప దీర్ఘకాలికమైన అభివృద్ధి కార్యక్రమాలపైన రాజకీయ నాయకులు స్పష్టమైన హామీలు ఇవ్వటం లేదు. ఆ దిశగా ప్రజలు కూడా రాజకీయ నాయకుల్ని అడిగేటువంటి స్థితిలో కూడా మనకి ఇవాళ కనిపించటం లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల గతాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే, మనం వెనకబడిన జిల్లాలో ఉండడం వల్ల, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండడం వల్ల మన రాజకీయ నాయకులు కూడా తొలి దశలో భూస్వాములు రాజకీయ వ్యవస్థని శాసించలేదు. ఇక్కడ సామాన్య కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులే క్రమేపీ రాజకీయాల్లో స్థిరపడ్డారు. దాని తర్వాత వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టమైన తర్వాత కూడా దురదృష్టవశాత్తు విద్యా వ్యవస్థ పైన ఎవరు కూడా దృష్టిని సారించలేదు. దీని కారణంగా మన ప్రాంతంలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండడం, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండడం, ప్రధాన రంగమైనటువంటి వ్యవసాయ రంగం పైన ఆధారపడేటువంటి వ్యక్తులకి ఇక్కడ సరైనటువంటి నీటిపారుదల సౌకర్యాలు లేకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉండేటువంటి తల్లిదండ్రులు ఎక్కువగా వలస కూలీలుగా వెళ్ళిపోవడం వల్ల ప్రాథమిక దశలోనే ఈ పిల్లలు పాఠశాలకి దూరం అవడం వల్ల క్రమేపీ మన యొక్క అక్షరాస్యత శాతం తగ్గుతూ వచ్చింది. అయితే కాలక్రమంలో మనం చేయాల్సిన అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే,
పటిష్టమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ప్రాథమిక పాఠశాలల్ని, ప్రాథమికోన్నత పాఠశాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్ని మనం పరిపుష్టం చేయగలిగినట్లయితే, కార్పొరేట్ వ్యవస్థకి ధీటుగా మనం ఆ పాఠశాలని తయారు చేయగలిగినట్లయితే, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ అనేటువంటివి సిబిఎస్ఈ సిలబస్ని ప్రామాణికంగా తీసుకొని ఆంధ్ర రాష్ట్రం అంతటా ఏర్పాటు చేశారు. ప్రధానంగా మనకి ఇచ్చాపురం దగ్గర, పురుషోత్తంపురం దగ్గర ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ని కూడా ఏర్పాటు చేశారు. ఇటువంటి సిబిఎస్ఈ ఓరియంటెడ్ స్కూల్స్ని ఏర్పాటు చేసినప్పటికీ దురదృష్టవశాత్తు ఆ పాఠశాలల్లో ఇవాళ అవస్థాపన సౌకర్యాలు లేవు. ఆ పాఠశాలల్లో ఇవాళ పూర్తి స్థాయి నియామకాలు జరగలేదు. కేవలం మీరు పురుషోత్తంపురం పాఠశాల ఒక్కదాన్ని మీరు ప్రామాణికంగా తీసుకుంటే ఒక 2 రెగ్యులర్ టీచర్స్తోనే ఆ స్కూల్ రన్ చేస్తున్నారు. అంటే తూతూ మంత్రంగా ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ కాకుండా చిత్తశుద్ధితో జిల్లాని అభివృద్ధి చేయటం కోసం కంకణం కట్టుకొని రాజకీయ నాయకులు ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా జిల్లా వాసులకు అక్షర జ్ఞానం వచ్చే అవకాశం ఉంటుంది. మన విద్యా వ్యవస్థ మరింత పరిపుష్టమవుతుందని ఆశిద్దాం. శ్రీకాకుళం జిల్లా అనగానే వ్యవసాయ ఆధారిత ప్రాంతాలని చెప్పి చాలా ప్రసిద్ధి. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం వచ్చి వ్యవసాయ భూములన్నీ సర్వనాశనం చేస్తుంటే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారనేది కూడాను అది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇట్లాంటి తరుణంలో వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా అభివృద్ధి అవ్వాలంటే మీరు దాని గురించి ఒక ముక్క చెప్పండి. వాస్తవానికి ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్యల్లో రియల్ ఎస్టేట్ ఒకటి. వాస్తవానికి కొన్ని దేశాలు సాగు భూమి ఎంత ఉండాలి, నివాసయోగ్యమైన భూమి ఎంత ఉండాలి అనే దానిపైన పాశ్చాత్య దేశాల్లో చట్టాలు ఉన్నాయి. ఒక గ్రామంలో ఇంత ప్రాంతం ఖచ్చితంగా నివాసయోగ్యంగా ఉండాలి, ఇంత ప్రాంతం పరిశ్రమలకు కేటాయించాలి, ఇంత ప్రాంతాన్ని సాగు భూమికి ఉంచాలని. దురదృష్టవశాత్తు భారతదేశంలో అటువంటి చట్టాలు లేవు. ఇవాళ సాగు భూమి శాతం క్రమేపీ తగ్గిపోతూ నివాసయోగ్యమైన భూముల ప్రాంతంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైన మైదాన ప్రాంతాలు మార్చబడుతున్నాయి. వాస్తవానికి క్రమేపీ మనం రియల్ ఎస్టేట్ రంగాన్ని విస్తరించుకుంటూ వెళ్ళిపోతే కేవలం నివాసయోగ్యమైన కాంక్రీట్ వరల్డ్ ఏర్పడుతుంది, సాగుభూమి తగ్గిపోతూ ఉంటుంది. సాగుభూమి ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో ఆహారధాన్యాల కొరత ఏర్పడుతుంది. చిట్టచివరిగా మనం ఆహారధాన్యాల కోసం ఇతర దేశాలపైన ఆధారపడే పరిస్థితి వస్తుంది. కనుక భారతదేశపు రెవెన్యూ చట్టాలలోని సమూలమైన మార్పులు రావాలి. కేవలం ఒక ప్రాంతంలో ఉండేటువంటి భూమిలో ఎంత భూమి మాత్రమే సాగు భూమి ఉండాలి, ఎంత భూమి మాత్రమే నివాసయోగ్యమైనటువంటి రియల్ ఎస్టేట్కి వాడాలి అనేటువంటి పరిస్థితి తీసుకొస్తే, అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఖచ్చితంగా భూగర్భ జలవనరుల దగ్గర నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి. దురదృష్టవశాత్తు ఇవాళ భూగర్భ గనుల శాఖ వారు అనుమతుల్ని మంజూరు చేయకుండానే వాళ్ళ రియల్ ఎస్టేట్ లేఅవుట్లు వేయబడుతున్నాయి, అప్రూవల్ లేనటువంటి లేఅవుట్లు వేయబడుతున్నాయి. వీటి మీద మరి అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల బహుశా రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం ల్యాండ్ మాఫియాగా మారి ప్రశాంతమైనటువంటి ఎటువంటి తగాదాలు లేనటువంటి సస్యశ్యామలమైనటువంటి శ్రీకాకుళం జిల్లా కూడా ఇవాళ ల్యాండ్ మాఫియా మారిటపడి మళ్ళీ అలాంటి రక్తపు మరకలు ఈ జిల్లాని కూడా ప్రభావితం చేయడం దురదృష్టకరం, శోచనీయం. ఈ దిశగా బహుశా ఇక్కడ ఉన్నటువంటి యువత, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, ఇక్కడ ఉన్నటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి గొప్ప వ్యక్తులు ఆ దిశగా ఒక ఉద్యమాన్ని చేపట్టాలని బలంగా కోరుకుంటున్నాను. ఈ పరీక్షా కాలంలో ముఖ్యంగా పిల్లలు టీవీలు చూసి, ఈ మీడియాలో ప్రోగ్రాంలు గడ్డ చూసి చెడిపోతూ ఉన్నారు. ఈ పిల్లలకు ఈ విద్యా విధానం పట్ల శ్రద్ధ కావాలంటే ముఖ్యంగా తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి వచ్చారు. వాస్తవానికి ఇవాళ మీరు భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని గమనిస్తే పిల్లలు విపరీతంగా ఒత్తిడికి గురి కావడానికి తల్లిదండ్రులే ప్రధాన కారణంగా మారుతున్న రోజులు ఇవి. వాస్తవానికి మనం మారితే తప్ప సమాజం మారదు. ఇవాళ ఇళ్లలో ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని అక్కున చేర్చుకొని కథలు చెప్పేవారు, అక్కున చేర్చుకొని రామాయణ మహాభారతాల్లో ఉన్న గాథలను వివరించేవారు. ఇవాళ మన యాంత్రిక జీవనంలో కథలు చెప్పే తాతలు, మాటలు చెప్పేటువంటి తండ్రులు, అక్కున చేర్చుకొని లాలిపాటలు పాడే తల్లులు కరువైపోయినటువంటి సమాజం ఇవాళ మనం చూస్తున్నాం. కనుక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక పాఠశాల నుంచి వచ్చో, కళాశాల నుంచి వచ్చో టీవీలకు అతుక్కుపోతున్నారు. ఎప్పుడైతే టీవీలకు అతుక్కుపోతున్నారో టీవీల్లో వస్తున్నటువంటి హింసా ప్రవృత్తితో కూడుకున్నటువంటి కార్యక్రమాలు, చలనచిత్రాల్లో ఉండే జుగుప్సాకరమైనటువంటి అంశాలు యువతని ప్రేరేపించి అట్రాక్షన్కి గురి చేసేటువంటి ఆ అడాల్సెన్స్లో వచ్చేటువంటి రకరకాలమైనటువంటి రసాయనిక చర్యలు వారి శరీరంలో జరిగి తప్పులు చేయడానికి, సాహసించడానికి ముందుకు వెళ్ళిపోతున్నారు. ఈ దశగా తల్లిదండ్రులు ముందుగా తమ యొక్క ఆలోచన విధానాల్ని మార్చుకొని టీవీలకు అతుక్కుపోయే సమయాన్ని వాళ్ళు తగ్గించుకొని సీరియల్స్ని చూసేటువంటి వ్యవస్థ నుంచి మారి పిల్లలతో పాటు కూర్చునే న్యూస్ ఛానల్స్ని, సమాజానికి ఉపకరించేటువంటి అంశాలని చర్చించగలిగినట్లయితే వారికి తల్లిదండ్రులతో అనుబంధం పెరుగుతుంది. వారి సమస్యల్ని తల్లిదండ్రులకు చెప్పుకోవడం ద్వారా ఒత్తిడి నుంచి తగ్గించుకోగలుగుతారు. పైగా పిల్లలకు ఏం కావాలనుకుంటున్నారో అంశాన్ని గమనించాలి తప్ప మనం కావాలనుకున్నట్లుగా పిల్లలు ఎదగాలి అని కోరుకోవడం తప్పు. జిమ్ రాన్ అనే ఒక గొప్ప మానసిక నిపుణుడు మాట చెప్తాడు, పిల్లలు నీ ద్వారా జన్మను పొంది ఉన్నారు తప్ప వారు నీ పిల్లలు కారు. పైపు ద్వారా నీరు వస్తుంది, పైపు నుంచి నీరు రావడం లేదు.
పైపు నుంచి నీరు వస్తోంది అని భ్రమిస్తే నువ్వు అజ్ఞాని అవుతాడు అంటే. కనుక వారికి మనం జన్మనిచ్చి వారి జీవనానికి మార్గదర్శకుడిగా వ్యవహరించాలి తప్ప మన కోరికలు వాళ్ళపైన రుద్ది మన ఆశయాలను వారు నెరవేర్చాలని మనం కోరుకున్నట్లయితే తప్పకుండా పిల్లలపైన ఒత్తిడి తగులుతుంది. ఆ ఒత్తిడి ఏ తీవ్రతకైనా దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగా తల్లిదండ్రుల్లో పరివర్తన రావాలి. ఈ విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అనేక ఆశలతో 10th 530 మార్కులు వచ్చాయి, ఇంటర్లో 970 మార్కులు వచ్చాయని చెప్పి బీటెక్లో జాయిన్ చేసిన తర్వాత ఆ విద్యా విధానంలో అప్పుడు ప్రస్తుత పోటీకి తట్టుకోలేక చాలామంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అది తల్లిదండ్రులకు తీరని క్షోభ మిగులుస్తుంది. ఏ కాలేజీ యాజమాన్యం కానీ ఏ యూనివర్సిటీ కానీ దాని గురించి ఏమి చెప్పదు. ఆ విద్యార్థులు అట్లాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి మీ అనుభవానికి సంబంధించి 2 విషయాలు తెలియజేయండి. వాస్తవానికి ఈ మార్కుల ప్రపంచంలో పడి కేవలం విద్య అంటే మార్కుల్ని సాధించేటువంటి ఒక సాధనం అనుకునేటువంటి దిశకి వాళ్ళ విద్యా వ్యవస్థ మారింది. విద్య అంటే కేవలం మార్కుల్ని సాధించడమే కాదు, జీవనాన్ని నేర్పేది విద్య, జీవించడం ఎలాగో బతకడం ఎలాగో తెలియజేసేది విద్య, విలువలు నేర్పేది విద్య. కానీ ఇవాళ విద్య యొక్క నిర్వచనం మారిపోయింది. మార్కులు అనేవి ఏనాడైతే ప్రామాణికమయ్యాయో ఆనాడే భారతీయ విద్యా వ్యవస్థ సమూలంగా నాశనానికి పతనానికి నాంది పలికింది. అబ్దుల్ కలాం గారు ఇటీవల కాలంలో కన్నూరు యూనివర్సిటీలో మాట్లాడుతూ ఓ మాట అన్నారు. నౌ ఇండియన్ నేషన్ హ్యావింగ్ క్వాలిఫైడ్ పీపుల్ బట్ దర్ నాట్ ఎడ్యుకేటెడ్. ఇవాళ మన దగ్గర క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ లేదు. మన పాఠశాలలు, మన కళాశాలలు, మన విశ్వవిద్యాలయాలు మనకి సర్టిఫికేట్లు ఇవ్వగలుగుతున్నాయి తప్ప జీవించడం ఎలాగో నేర్పలేదు. దురదృష్టవశాత్తు ఈ మార్కుల ప్రపంచంలో తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, స్కూల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, టీచర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కళాశాల యాజమాన్యాలు మాకే ఫస్ట్ ర్యాంక్ రావాలి, పేరెంట్స్ నా కొడుకే ఫస్ట్ ర్యాంక్ రావాలి అనుకున్న ప్రయత్నంలో వాళ్ళు విపరీతంగా ఒత్తిడికి గురై మార్కులు సాధించే ప్రయత్నంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని పక్కన వదిలేసి బైహార్ట్ చేసేటువంటి సిస్టమ్కి వెళ్ళిపోయి బండగా కంఠస్థం చేసి వాటిని యాజ్ ఇట్ ఈజ్గా పరీక్షల్లో పెడుతున్నారు. ఫైనల్గా వాళ్ళు కాంపిటేటివ్ ప్రపంచంలోకి వచ్చేటప్పటికి, ఉద్యోగ అవకాశాల దగ్గరకు వచ్చేటప్పటికి ఈ పుస్తక పరిజ్ఞానం సరిపోక వాళ్ళు జీవితంలో వికాసాన్ని పొందలేక ఉద్యోగ అవకాశాలు కోల్పోతూ కేవలం మార్కులు సాధించే యంత్రాలుగా మిగిలిపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో ఈ మారణ హోమాన్ని చూసి కేంద్ర ప్రభుత్వంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. లాస్ట్ 2 సంవత్సరాల నుంచి 10వ తరగతి మార్కుల్ని ప్రకటించడం మానేసి ఇవాళ గ్రేడింగ్ సిస్టమ్కి వచ్చింది. గ్రేడింగ్ సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో మార్కుల యొక్క హడావుడి మనకి ఆల్మోస్ట్ 10th క్లాస్లో చాలా వరకు తగ్గిపోయింది. భవిష్యత్తులో సిబిఎస్ఈ వాళ్ళు స్కాలస్టిక్ అండ్ స్కోస్కాలస్టిక్ అనే 2 విధానాలను తీసుకొచ్చి 9th 10th 2 సంవత్సరాలలో విద్యార్థి చేసినటువంటి కేవలం విద్యా ప్రణాళికలో ఉన్న అంశాలకు 50 మార్కులు, విద్యా ప్రణాళికేతర అంశాలు అంటే ఆటలు, పాటలు, మానసిక వికాసానికి 50% మార్కులు కేటాయించి పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలిగినటువంటి ఒక హోలిస్టిక్ ఎవల్యూషన్ అంటే పరిపూర్ణమైన మూల్యాంకనం వైపు భారతీయ విద్యా వ్యవస్థ నడుస్తుంది. బహుశా ఒక 5-6 సంవత్సరాలలో ఈ మార్కుల ప్రమేయం లేనటువంటి ఒక విద్యా వ్యవస్థ భారతదేశంలో రూపకల్పన చేయబడుతోంది. ఇవాళ భారతీయ విద్యా వ్యవస్థ ఒకే దేశం, ఒకే విద్యా ప్రణాళిక అనే నినాదంతో 1 నేషన్ 1 ఎడ్యుకేషన్ కరిక్యులం అంటే భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల వాళ్ళు ఒకే విద్యా ప్రణాళికను అనుసరించేటువంటి దిశగా వెళ్ళబోతోంది. కనుక భవిష్యత్తులో విద్యా వ్యవస్థ ఆశాజనకంగా మార్కులతో ప్రమేయం లేని విద్యా వ్యవస్థ ఏర్పడుతుందని ఆశిద్దాం. ఫెయిల్యూర్ ఈజ్ మెయిన్ పిల్లర్ ఆఫ్ ద సక్సెస్ అన్నారు పెద్దలు. ఒక విషయంలో ఒక పరీక్షలో తప్పిపోవచ్చు, కానీ ఆ విద్యార్థులకి మళ్ళా పునరుత్తేజం కలిగి అందులో మంచి మార్కులు సాధించారనే విషయం పట్ల మీరు నేటి తరం విద్యార్థులకు ఒక చక్కని అవగాహన కల్పించాలని మా జేఎన్యూస్ తరపున మరీ కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. వాస్తవానికి ఓటమి అనేది విజయానికి ఒక మజిలీ మాత్రమే. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఓ మాట చెప్తాడు, ఈ జీవితంలో నాకు అపజయం లేదు అని ఎవరైనా ఒక వ్యక్తి చెబితే అతడు విజయం కోసం ప్రయత్నించలేదు అని అర్థం. విజయం కోసం ప్రయత్నించే వ్యక్తికి అపజయాలు ఎదురవుతాయి. అపజయం ఎదురవుతోంది అంటే విజయానికి కొద్ది దూరంలో ఉన్నామని అర్థం. అపజయం అంటే జీవితం ముగిసిపోయింది అని అర్థం కాదు. ఇవాళ యువతకి మనం నేర్పాల్సింది, యువత తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అపజయం వచ్చినప్పుడు కృంగిపోకుండా మళ్ళీ అపజయం నుంచి పైకి లేచి విజయం వైపు రెట్టించిన ఉత్సాహంతో, కసితో, పట్టుదలతో ముందుకు వెళ్ళగలిగినట్లయితే అపజయాలను ఎదిరించి విజయం వైపు పయనించేటువంటి ఆత్మస్థైర్యాన్ని నింపుకోవాల్సిన అవసరం ఉంది. మనం అబ్రహం లింకన్ జీవితాన్ని తీసుకున్నా, ఐజాక్ న్యూటన్ జీవితాన్ని తీసుకున్న ఎన్నో రకాలైనటువంటి అపజయాలు వాళ్ళ జీవితంలో ఎదురయ్యాయి. వేలాది సార్లు ఓటమి పొందారు, ఎన్నోసార్లు భయంకరమైనటువంటి నిరాశా నిస్పృహలకు లోనయ్యారు.
అంత మాత్రాన వాళ్ళ విజయం కోసం పోరాటాన్ని ఆపేయలేదు. పోరాడుతూ అంతిమ విజయం సాధించారు, కొనసాగుతూనే ఉన్నారు. అందుకే గ్రేట్ సైకాలజిస్టులు చెప్తారు, విక్టరీ ఆర్ సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ ఎ కంటిన్యూస్ జర్నీ. విజయం అనేది ఒక గమ్యం కాదు, అది ఒక నిత్య జీవన గమనం. వీధి దీపాల కింద చదువుకొని భారతదేశానికి ప్రధానంలో రాష్ట్రపతులు అయ్యారు ఎంతోమంది. అట్లాంటి విద్యా విధానం, ఆ పట్టుదల, ఆ కృషి, అట్లాంటి అవకాశాలు మళ్ళీ నేటి విద్యాతరానికి విద్యార్థులకు వచ్చే అవకాశం ఉంటుందా? అదృష్టవశాత్తు భారతదేశంలో ఇవాళ ఏ ఒక్కరూ కూడా వీధి దీపాల కింద కూర్చొని చదవాల్సినటువంటి పరిస్థితి నుంచి మనం పైకి ఎదిగాం. దురదృష్టవశాత్తు వీధి దీపాల కింద చదివే స్థితి పోయి ఏసీ రూముల్లో కూర్చొని చదవనటువంటి పరిస్థితి వాళ్ళ దాపురించిందండి. దురదృష్టవశాత్తు మనం పిల్లలకి అవసరానికి మించి అవస్థాపన సౌకర్యాలను కల్పిస్తున్నాం. ఆ దిశగా కాకుండా పిల్లలకి కేవలం మనం లగ్జరీస్ని ఇవ్వటమే కాకుండా కష్టానికి సుఖానికి రెండిటికీ ఉన్న భేదాన్ని కూడా తెలియజేయగలిగితే కష్టించిన వ్యక్తి మాత్రమే జీవితంలో ఎదుగుతాడు. హార్డ్ వర్క్ ఈజ్ నో ఫెయిల్యూర్, దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్, కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సిద్ధాంతాన్ని పిల్లలకు చెప్పగలిగినట్లయితే, వాళ్ళకి కూడా జీవితంలో ఉన్న కష్టనష్టాన్ని మనం తెలియజేయగినట్లయితే, సమాజంలో ఉండేటువంటి అంశాలు వాళ్ళకి తెలిసేటట్లుగా మనకి లౌకిక జ్ఞానాన్ని వాళ్ళకి అందించగలిగినట్లయితే తప్పకుండా భారతదేశం ఒక గొప్ప దేశంగా మారుతుంది. ఇవాళ ఒక గొప్ప వ్యక్తి, ఒక ప్రపంచంలో ఏ వ్యక్తికైనా మంచి కార్లు కావాలి అంటే జర్మనీ మీద ఆధారపడాలి, ఆటబొమ్మలు కావాలంటే చైనా మీద ఆధారపడాలి, వాచ్లు కావాలంటే స్విట్జర్లాండ్ మీద ఆధారపడాలి, టెక్నాలజీ కావాలంటే జపాన్ మీద ఆధారపడాలి, అప్పు కావాలంటే వరల్డ్ బ్యాంక్ మీద ఆధారపడాలి, ఉద్యోగం కావాలంటే అమెరికా మీద ఆధారపడాలి. కానీ ఈ ప్రపంచంలో ఎవరికైనా ఓ తెలివైన ఇంజనీర్, ఓ తెలివైన డాక్టర్, ఓ ఇంటలెక్చువల్ పర్సనాలిటీ, ఒక మనసున్న మనిషి కావాలంటే ప్రపంచంలో ఏ దేశమైనా భారతదేశం మీదే ఆధారపడాలి. దట్స్ వై ప్రౌడ్ టు బి ఎన్ ఇండియన్. భారతీయులుగా జీవించండి, భారతీయులుగా గర్వించండి. భారతదేశాన్ని మళ్ళీ సుసంపన్నమైన ప్రపంచ దేశాలకు మొకటమాయంగా మణిశిఖరంగా ఎదిగే దేశంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లాలో పుట్టి శ్రీకాకుళం జిల్లా వాసులతో చాలా అభినయభావ సంబంధంతో ఉంటూ ప్రస్తుతం హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని మీరు అనేక రంగాలు, అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ శ్రీకాకుళం జిల్లా పట్ల మీకుండే అవగాహనకు చాలా మా అందరికీ సంతోషదాయకం. మా జే న్యూస్ తరపున కూడా ఉన్నాం. ఈ శ్రీకాకుళం జిల్లా వాసులకు మీరు ఒక సందేశం ఇస్తూ మీరు ఏ విధంగా ఏ స్థాయికి ఎంత కష్టపడి స్థాయికి ఎదిగారో ఒకసారి చెప్పండి. నేను సాధారణమైనటువంటి ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని. మా నాన్నగారు ఒక సాధారణమైనటువంటి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. మా నాన్నగారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో బతకటం అనేటువంటి ఒక సిద్ధాంతంతో చదివించారు. నేను చిన్నప్పుడంతా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకొని తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఏపీఆర్జేసీ నాగార్జున సాగర్లో నేను ఇంటర్మీడియట్ పూర్తి చేసి తర్వాత కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తర్వాత నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీలో, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో, ఆ తర్వాత నాకు కొన్ని రకాలైనటువంటి అభిరుచులు ఉండడం వల్ల నేను తొలుత జర్నలిజంలో స్థిరపడాలన్న ఉద్దేశంతో మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చేసి ఒక ప్రముఖ దినపత్రికలో కొద్ది కాలం పాటు నేను ఉపసంపాదకుడిగా పనిచేసి ఆ తర్వాత కాలంలో నేను మొట్టమొదటిగా జీవితంలో ఐఏఎస్ అధికారిని కావాలనేటువంటి కళ నాకు చిన్నప్పుడు ఉండేది. దానికోసం నేను కొద్ది కాలం పాటు ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అయ్యి నేను సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్ళి అందులో కొన్ని అనివార్య కారణాల వల్ల నేను విజయాన్ని సాధించలేకపోయిన తర్వాత నేను సాధించలేకపోయినటువంటి విజయాన్ని నా ద్వారా ఈ ప్రపంచంలో చాలామంది సాధించేందుకు నేను ఒక ఉపకరణంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను తొలుత సివిల్ సర్వీసెస్ ట్రైనర్గా ప్రముఖ ఐఏఎస్ స్టడీ సర్కిల్స్లో పనిచేసి తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఏపీ స్టడీ సర్కిల్స్లో సివిల్ సర్వీసెస్ ట్రైనర్గా నా జీవితాన్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత కాలక్రమంలో నేను సైకాలజీ చదవడం వల్ల మానసిక వికాసం పైన నేను రీసెర్చ్ చేయడం వల్ల నాకు అనేకమైనటువంటి అంతర్జాతీయ శివకేర, రాబిన్ శర్మ వంటి గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణులతో సహచర్యం ఏర్పడడం వల్ల నేను 2004 సంవత్సరంలో వ్యక్తిత్వ వికాస శిక్షకునిగా, మానసిక నిపుణునిగా నేను నూతన జీవితాన్ని ప్రారంభించి తర్వాత అంతర్ముఖ్ అనే ఒక ప్రత్యేకమైన సంస్థని స్థాపించి నాతో పాటుగా అనేక మంది మానసిక వికాస నిపుణుల్ని ఒక టీమ్గా ఏర్పరచుకొని రాష్ట్రంలో ఉన్న అనేకమైనటువంటి కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ విద్యాలయాలు, అనాథాశ్రమాలు అనేకమైనటువంటి ప్రాంతాల్లో మా సేవల్ని తెలియజేస్తూ ఎప్పటికైనా భారతదేశంలో యువతని ఒక అద్భుతమైనటువంటి చైతన్య స్ఫూర్తితో చూడాలని, భారతీయ యువతకి మార్గదర్శకం చేస్తూ నేను చైతన్యాన్ని పొందుతూ ఈ సమాజంలో చైతన్యాన్ని నింపాలన్నదే నా జీవిత కాంక్ష. థ్యాంక్ యూ సార్.
ఈ జిల్లాలో పుట్టిన మీరు ఈ జిల్లాలో మీరు అందుకోలేని స్థానాన్ని 10 మంది అందుకోవాలని పడే తపనకి మా జే న్యూస్ మనస్ఫూర్తిగా మీకు శుభాభినందనలు తెలియజేస్తూ మీతో పాటు 10 మందిని తయారు చేయాలనే మంచి దృక్పథంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందిని తయారు చేయాలని సవినయంగా కోరుకుంటూ నమస్తే. ధన్యవాదాలు. జే న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి జే న్యూస్ బులెటిన్లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జే న్యూస్.